ఒక్కోసారి మనిషికి అనిపిస్తూ ఉంటుంది తనే అందరికంటే శక్తివంతుడు అని. తనకి జ్ఞానం ఉంది, అది మన మంచికేగా. మీలో జ్ఞానం ఉండటం, శక్తి ఉండటం అది కేవలం మీకే కాదు, మీ ఊరికి, ఆ ప్రాంతానికి, దేశానికి, యావత్ ప్రపంచానికి పనికొస్తుంది. అయితే అసలు విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ జ్ఞానం దురాభిమానంగా మారకూడదు. మనిషిలోని జ్ఞానం పెంచుకుంటే తను రాముడిగా మారతాడు. రాముడు సముద్రం మీద వంతెనని కట్టించాడు. వానర సైన్యంతోనే రాక్షసరాజును ఓడించి చూపించాడు. యుగ యుగాల వరకు అందరికీ ఆదర్శమై నిలిచాడు. అదే మనిషిలో దురభిమానం ఉంటే తను రావణుడైపోతాడు. దశ దిశలకు దశ ముఖాలున్నా సరే తను రాక్షసుడే అవుతాడు. తనతో పాటుగా తన వారందరినీ నాశనం చేస్తాడు. ఇప్పుడు జ్ఞానమా, దురాభిమానమా? మీకు ఏం కావాలనేది ఎంచుకోవాల్సింది మీరే. ఇక మీ ఎంపికే నిర్ణయిస్తుంది మీ కర్మ ఏమిటి అన్నది. మీరు చేసే ఈ కర్మలే నిర్ణయిస్తాయి మీ తలరాత ఏమిటి అనేది. కనుక సత్కర్మలు ఆచరిస్తూ నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.